మీకు తెలుసా, మీరెంత గింజుకున్నా సరే అమెరికన్ ప్రెసిడెంట్ని చంపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అట. అసలు అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఇచ్చే సెక్యూరిటీ ఏంటి? మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ మరియు సంక్షేమం చేస్తుంటుంది కదా. ఇలాంటివన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 5 నెలల వయసులోనే సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తున్న ఒక బాబు అసలు అంత చిన్న వయసులో అంత మనీ ఎలా సంపాదిస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత ఉంటుంది? అసలు ఐపీఎల్ మ్యాచెస్ స్క్రిప్టెడా? ఐపీఎల్లో ఫిక్సింగ్ జరుగుతుందా? ఈ ఫిక్సింగ్ వల్లే ఆర్సీబీ టీం ఇంకా కప్పు గెలవలేదా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, అమెరికన్ ప్రెసిడెంట్ని చంపాలని ఎవరైనా ప్లాన్ చేస్తే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకుండే ఈ సెక్యూరిటీ మెజర్స్ని ముందు మనం దాటాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రావెల్ చేసేది $1.9 మిలియన్ వాల్యూ ఉండే కార్. దీన్ని ది బీస్ట్ అని అంటారు. ఒకవేళ ఎవరైనా రాకెట్ లాంచర్తో రాకెట్ని లాంచ్ చేసినా దీనికేమీ కాదు. ఎందుకంటే ఈ కార్కుండే డోర్స్ 8 ఇంచ్ థిక్నెస్తో బాంబ్ ప్రూఫ్ కవరింగ్ ఉంటుంది. ఒకవేళ AK-47తో ఎనిమీస్ అటాక్ చేద్దాం అనుకున్నా ఈ బుల్లెట్స్ కార్లోకి ఎంటర్ అవ్వవు. ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్. ఎవరైనా ముందు నుంచి కానీ లేదా వెనక నుంచి కానీ అటాక్ చేయాలని చూస్తే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ 5 నిమిషాల్లోనే వాళ్ళందరినీ మటాష్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఏరియల్ అటాక్ అంటే ఏరోప్లేన్స్ లేదా హెలికాప్టర్తో అటాక్ చేద్దాం అనుకుంటే ప్రెసిడెంట్ సెక్యూరిటీ కోసం ఉన్న హెలికాప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ ఒకవేళ ఎవరైనా మిసైల్తో అటాక్ చేద్దాం అనుకున్నా సరే ఈ కార్ కమర్చిన SCC టెక్నాలజీ మిసైల్ని డిటెక్ట్ చేసి ఇంపాక్ట్ నుంచి సేవ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇండియన్ గవర్నమెంట్ ₹1 సంపాదిస్తే అందులో 15 పైసలు GST కలెక్షన్స్గా వస్తాయి, 14 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్గా వస్తాయి, 13 పైసలు కార్పొరేట్ ట్యాక్స్గా వస్తుంది. సో ట్యాక్స్ పరంగా గవర్నమెంట్కి 53 పైసలు వస్తున్నట్లు. మరి మిగతా 36 పైసలు అప్పుగా తీసుకోవడం వల్ల వస్తున్నాయి. 5 పైసలు అసెట్స్ అమ్మడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా, LICలో కొంత వాటా అమ్మడం వల్ల వస్తున్నాయి. మిగతా 6 పైసలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో వాటి వల్ల వస్తున్నాయి. అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ₹1 స్పెండ్ చేస్తుంది అనుకోండి, అందులో 20 పైసలు ఇంట్రెస్ట్ కట్టడానికి ఉపయోగిస్తున్నారు, 13 పైసలు గవర్నమెంట్ స్కీమ్స్కి స్పెండ్ చేస్తున్నారు, 16 పైసలు స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు, 10 పైసలు ఫైనాన్స్ కమిషన్ కోసం, 9 పైసలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం, మిగతా 9 పైసలు సబ్సిడీస్ కోసం, 8 పైసలు డిఫెన్స్ కోసం, 5 పైసలు పెన్షన్స్ కోసం, మిగతా మిగిలిందంతా గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, వాటర్ బాటిల్స్ మీద ఉండే క్యాప్స్ని బట్టి అందులో వాటర్ ఏ టైపు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ క్యాప్ బ్లాక్ కలర్లో ఉంటే అది ఆల్కలిన్ వాటర్. ఇందులో pH లెవెల్స్ అనేవి ప్లెయిన్ వాటర్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఇది మన బ్లడ్ స్ట్రీమ్లో యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ కొందరు రీసెర్చర్స్ ప్రకారం క్యాన్సర్ మరియు హార్ట్ డిజీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. బ్లూ కలర్ ఉంటే అది స్ప్రింగ్ వాటర్, అంటే ఇది అండర్ గ్రౌండ్ సోర్స్ నుంచి వస్తుంది. వైట్ కలర్ ఉంటే అది ప్రాసెస్డ్ వాటర్, ఇది కంటామినెంట్స్ మరియు ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయబడిన ప్రాసెస్డ్ వాటర్. గ్రీన్ కలర్ క్యాప్ ఉంటే అది ఫ్లేవర్డ్ వాటర్. సో ఈసారి వాటర్ కొనుక్కునేటప్పుడు ఈ క్యాప్ కలర్ని బట్టి వాటర్ కొనుక్కోండి. షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹8,000 ఉండే ఫ్యాన్ ₹619కి లభిస్తుంది. ₹549 ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ ₹7 లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ $1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోవద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి నెలకి ₹50,000 సంపాదించడానికి నానా సంకలు నాకుతుంటే 5 నెలల వయసున్న పిల్లాడు 4.2 కోట్లు సంపాదిస్తున్నాడు. ఎంతకీ వీడెవడరా బాబు అని అనుకుంటున్నారా? హీ ఈజ్ నన్ అదర్ దెన్ నారాయణ మూర్తి గ్రాండ్ సన్. అవును, మీరు విన్నది నిజమే. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మనవడి వయసు కేవలం 5 నెలలు మాత్రమే, కానీ అతని పేరు మీద ఉన్న షేర్స్కి తనకు సంవత్సరానికి 4.2 కోట్లు డివిడెండ్ వచ్చింది. పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టడం అంటే బహుశా ఇదేనేమో. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ఇండియాలో ఉన్న రిచెస్ట్ టెంపుల్స్ అనగానే మనకు గుర్తు వచ్చే పేర్లు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 2 పేర్లు లిస్టులో ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం 18,800 కోట్ల క్యాష్ రిజర్వ్స్తో తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ హిందూ టెంపుల్గా ప్లేస్ దక్కించుకుంది. సుమారుగా రోజుకి 50,000 నుంచి 10,000 మంది మన వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు.
అండ్ భక్తుల్లో చాలా మంది గోల్డ్, సిల్వర్, డైమండ్తో పాటు క్యాష్ని కూడా సమర్పించుకుంటారు. అంతేకాకుండా తిరుమల దేవస్థానం మేనేజర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 11,329 కేజీల గోల్డ్ డిపాజిట్స్ని వివిధ బ్యాంకుల్లో వివిధ స్కీమ్స్లో డిపాజిట్ చేసినట్లు తెలియజేశారు. ఇందులో సుమారుగా 4,000 కేజీల గోల్డ్ ఈ 3 సంవత్సరాల్లోనే వచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన చిన్నప్పుడు అసలు ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం అనేది చాలా రేర్. ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో తప్ప మిగతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు. మరి మనకు ఆ కాలంలో ఫ్రిడ్జ్ అంటే మట్టి కుండలో వాటరే. ఈ రోజుల్లో ఏమో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఒక మట్టి కుండ ఖచ్చితంగా ఉండేది. అయితే మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? ముందుగా ఆల్కలీన్ ప్రాపర్టీస్ వస్తాయి అండ్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి వాటర్లో ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ మరియు మెటబాలిజం మెరుగవుతుంది మరియు ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది. ఫ్రిడ్జ్లో వాటర్ మన గొంతుని పాడు చేస్తుంది, బట్ కుండలో వాటర్ అలా చేయదు. దీనివల్ల మన గొంతుకి ఎటువంటి ప్రాబ్లం రాదు. దీన్ని తయారు చేసినప్పుడు యూజ్ చేసిన క్లేలో మినరల్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉండడం వలన మన బాడీ రీఎనర్జైజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. కొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరియు వివిధ పార్టీలు జోరుగా ప్రచారం మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా దాఖలు చేసిన నామినేషన్ పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల వివరాలు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. అయితే గడిచిన 5 ఏళ్లలో జగన్ గారి ఆస్తులు సుమారుగా 41%కి పైగా పెరిగాయి. 2018-19 సంవత్సరాల మధ్యకాలంలో 375 కోట్లు కాగా ప్రజెంట్ దాఖలు చేసిన నామినేషన్ పేపర్స్లో ఆస్తుల వివరాలు 529.5 కోట్లుగా మెన్షన్ చేశారు. మేజర్గా జగన్ గారి ఆస్తులు షేర్స్ రూపంలో ఉన్నాయి. మేజర్ షేర్స్ అన్ని భారతీ సిమెంట్, సరస్వతి సిమెంట్ అండ్ సందూర్ పవర్ లిమిటెడ్ కంపెనీల్లో ఉన్నాయి. ఇవే కాకుండా గోల్డ్ జ్యువెలరీ, డైమండ్స్ రూపంలో మరో 5.3 కోట్లు ఉండడం విశేషం. వీటితో పాటుగా భారతీ గారి పేరు మీద 176 కోట్లున్నాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23కి గాను జగన్ గారి ఆదాయం 57 కోట్ల పైనే. ఈ డీటెయిల్స్ అన్ని పేపర్స్లో మెన్షన్ చేశారు. అయితే మన ఇండియాలోని రిచెస్ట్ సీఎం జాబితాలో జగన్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటే అతని తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ్ ఖండు ఉన్నారు. 3వ స్థానంలో నవీన్ పట్నాయక్ ఉన్నారు. పూరెస్ట్ సీఎం జాబితాలో మమతా బెనర్జీ కేవలం 15 లక్షల ఆస్తితో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు సంతోష్ యాదవ్. ఇతను మన మాజీ ఇండియన్ క్రికెటర్. 1995 మరియు 2007 మధ్యకాలంలో హైదరాబాద్ క్రికెట్ టీంకి సుమారుగా 10కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు మరియు ఇండియా అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో హర్భజన్ సింగ్ మరియు యువరాజ్ సింగ్తో పాటు వరల్డ్ కప్ ఆడాడు. నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీంలో సంతోష్ ఒక సెన్సేషనల్ ప్లేయర్ అవుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇతని జీవితం వేరే మలుపు తీసుకుంది. కనీసం క్రికెట్ పిచ్ మీద సరిగ్గా నిలకడగా నడవలేకపోతున్నాడు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ అంత ప్లేయర్ అవుతాడనుకున్న సంతోష్ ఇప్పుడు ఒక ఆల్కహాల్ ఎడిక్ట్గా తన జీవితాన్ని నడుపుతున్నాడు. ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి తన హెల్త్ మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పటికీ హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో సంతోష్ యాదవ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇంటర్నేషనల్ పిచ్చెస్ మీద సెంచరీస్ కొడతాడనుకున్న సంతోష్ గల్లీ మ్యాచెస్ మరియు తాగుడుకి బానిసగా మారి తన జీవితం మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పటికీ యువరాజ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి సంతోష్ యాదవ్ని కలిసి డబ్బులు ఇస్తుంటాడట. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం జనరల్గా భోజనాలకు కానీ లేదా ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ ప్లాస్టిక్ ప్లేట్స్లో భోజనం చేస్తూ ఉంటాం కదా. యాక్చువల్గా ఈ ప్లేట్స్లో భోజనం చేయడం చాలా ప్రమాదకరమట. ఎందుకంటే ఈ ప్లేట్స్ మీద ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. దీన్ని PFS లేదా పాలీఫ్లూరో ఆల్కైల్తో తయారు చేస్తారు. దీనివల్ల పేపర్ ప్లేట్స్కి వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది మరియు వేడి ఫుడ్ వేసినప్పుడు కూడా హీట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ PFS అనేవి ఫరెవర్ కెమికల్స్. ఇవి ఫుడ్ ద్వారా మన బాడీలోకి ప్రవేశించి ఇమ్యూనిటీని పాడు చేయడంతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెంచుతుంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ ప్లేట్స్లో భోజనం చేసేటప్పుడు కాస్త ఆలోచన చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్ IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా? ఎందుకంటే మన రీసెంట్గా టాస్ విషయంలో RCBకి చేసిన అన్యాయం గురించి ఫా డూప్లెసిస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అయింది. మరియు విరాట్ కోహ్లీ నో బాల్కి అవుట్ ఇచ్చారని ట్రెండ్ అవుతుంది కదా. బహుశా ఈ ఫిక్సింగ్ వల్లే RCB ఇప్పటి వరకు ఒక్క కప్ కూడా గెలవలేదా అని చాలామంది అనుకుంటున్నారు. మరి ముఖేష్ అంబానీ టీం అయిన ముంబై ఇండియన్స్కి రిచెస్ట్ టీం కాబట్టి ఇప్పటికి 5 టైటిల్స్ వచ్చాయని చిన్న డిస్కషన్ జరుగుతుంది కదా. అయితే IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా, మొత్తం స్క్రిప్టెడా కాదా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. IPL అనేది క్రికెట్ ఫ్యాన్స్కి ఒక స్పోర్టింగ్ ఈవెంట్ అవ్వచ్చు, కానీ బిజినెస్ మెన్స్కి మాత్రం ఇది ఒక బిజినెస్ యాక్టివిటీ. ఎక్కడైతే బిజినెస్ యాక్టివిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కరప్షన్ ఉంటుంది. ముందుగా ఫిక్సింగ్ 2 టైప్స్. ఒకటి మ్యాచ్ ఫిక్సింగ్, 2 స్పాట్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే టీంలో ఉన్న అందరు ప్లేయర్స్ని ఫిక్స్ చేసి ముందుగానే ఏ టీం గెలవాలి, ఏ టీం ఓడిపోవాలో డిసైడ్ చేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. నెంబర్ 2 స్పాట్ ఫిక్సింగ్. ఇది ప్రతి బాల్కి జరిగే యాక్టివిటీ. టాస్ దగ్గర నుంచి ప్రతిదీ ఈ స్పాట్ ఫిక్సింగ్లో బుకీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అండ్ ఐపీఎల్లో అసలు ఫిక్సింగ్ జరగదు అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే సిఎస్కే మరియు రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ని 2015 నుంచి 2017 ఈ 2 సంవత్సరాలు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ ఆరోపణల మీద బ్యాన్ చేయడం జరిగింది. అలా అని మొత్తం టోర్నమెంట్ అంతా ఫిక్స్ చేయడం జరగని పని. ప్లేయర్స్ చాలా ఎఫర్ట్స్ మరియు హార్డ్ వర్క్ కూడా ఐపీఎల్లో ఉంటుంది. కానీ ఐపీఎల్లో కొన్నిసార్లు స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనేది వాస్తవం. మరి మీరేమనుకుంటున్నారు? ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగిందా లేదా అనేది మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.